సొసైటీ మనల్ని ఎలా డిసైడ్ చేస్తుంది తెలుసా? నువ్వు లావుగా అయితే ఎక్కువ తింటున్నావు అంటారు. నువ్వు సన్నగా ఉంటే ఏమైనా రోగం వచ్చిందేమో అంటారు. నువ్వు మంచి డ్రెస్ సెన్స్ వేసుకుంటే షో ఆఫ్ చేస్తుంది అంటారు. సింపుల్గా ఉంటే మరి ఇంత పూరా అంటారు. నువ్వు సీరియస్గా ఉంటే ఫుల్ బోరింగ్ పర్సన్ అంటారు. నువ్వు ఫన్నీగా ఉంటే చైల్డిష్గా లేదా జోకర్లా అంటారు. ఏం చేసినా మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి ఇతరుల కోసం కాదు, నీ మనశ్శాంతి కోసం జీవించు. నేను ఖాళీగా కూర్చుంటే నాకు భయం వేస్తుంది, పారిపోవాలనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లే, లైఫ్ వేస్ట్ అయిపోతుంది, నా ఏజ్ అయిపోతుందని భయం వేస్తుంది. అది నేను నా వర్క్ చేస్తుంటే నా ఫోకస్ మొత్తం నా వర్క్ మీదే ఉంది. నేను హ్యాపీగా ఉన్నా, పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నా. సో మనం చేసే పని మీద మనం హోప్ పెట్టుకోవాలి. ఎవడో ఏదో అంటాడని మాత్రం మనం ఏ వర్క్ చేయొద్దు. నీ హ్యాపీనెస్ కోసం మాత్రమే నువ్వు వర్క్ చేయి. థ్యాంక్ యూ. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని